నిన్న హైకోర్టు అడ్వకేట్ని ఒక ఆయనని నారాయణ అనే సీనియర్ అడ్వకేట్ని కిడ్నాప్ చేశారు. ఒక అడ్వకేట్నే కిడ్నాప్ చేసి వాళ్ళ ఇంటికి ఫోన్ వాళ్ళ భార్యకు ఫోన్ చేసి ₹1,00,00,000 ఇస్తే వదిలేస్తాం లేకపోతే లేదని చెప్పేసి ఇది చేసారు. ఒకసారి చూద్దాం. ఎల్బీ నగర్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ అడ్వకేట్ కిడ్నాప్ కలకలం రేపుతోంది. హైకోర్టులో సీనియర్ అడ్వకేట్గా పనిచేస్తున్న పాలడుగు నారాయణను వనస్థలిపురంలోని సరస్వతి నగర్ ఎస్ఎన్ఆర్ శ్రీ కుటేర్ అపార్ట్మెంట్ నుంచి సోమవారం ఉదయం దుండగులు కారులో కిడ్నాప్ చేశారు. నారాయణ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న వనస్థలిపురం పోలీసులు నారాయణ మొబైల్ లొకేషన్ సీసీ ఫుటేజీల ఆధారంగా 5 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. హైకోర్టు సీనియర్ న్యాయవాదిని కిడ్నాప్ చేసి ₹1,00,00,000 డిమాండ్ చేసిన కిడ్నాపర్లను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసిరట. కిడ్నాప్ కేసును సకాలంలో స్పందించి 2 కిడ్నాపర్లను రిమాండ్కు తరలించారు. వివరాల ప్రకారము సిఐ మహేష్ గౌడ్ చెప్పిన వివరాలు ఒకసారి చూస్తే, హైకోర్టు సీనియర్ అడ్వకేట్ పాలడుగు నారాయణ కుటుంబ సభ్యులతో కలిసి వనస్థలిపురం డివిజన్ సరస్వతి నగర్లోని ఎస్ఎన్ఆర్ అపార్ట్మెంట్లో ఉంటున్నారు. కాగా ఈ నెల 7న నారాయణ కోర్టుకు వెళ్ళి తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన భార్య సువర్ణమ్మ 8న వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెల్లవారుజామున వెంకటేష్ అనే వ్యక్తి ఫోన్ చేసి నీ భర్తను కిడ్నాప్ చేశాం, మాకు ₹1,00,00,000 ఇవ్వాలి అని డిమాండ్ చేస్తారని, లేకుంటే నీ భర్తను చంపేస్తామంటూ బెదిరించారని పోలీసులకు భార్య సువర్ణమ్మ వివరించారు. ఈ మేరకు వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టి సాంకేతిక పరిజ్ఞానం ఫోన్లో బెదిరించిన వెంకటేష్ ఫోన్ నెంబర్ ఏదైతుందో ఆ ఫోన్ నెంబరు, నారాయణ సంబంధించిన ఫోన్ లొకేషను, దీన్ని అంతా బట్టి కూడా వాళ్ళు ఆ ఎంక్వైరీ చేసి ఎక్కడ అని చెప్పేసి డీటెయిల్గా తీసుకొని వెళ్ళి 2 కిడ్నాపర్లను పట్టుకున్నారు. మరి ఎందుకు కిడ్నాప్ చేసిరయ్యా అంటే 2020లో మేడ్చల్ కుత్బుల్లాపూర్లో ఒక భూమి విషయంలో నారాయణ ఈ అడ్వకేట్ మధ్యవర్తిగా ఉండేనట. దానికి సంబంధించి ₹1,00,00,000 తీసుకొని అగ్రిమెంట్ చేయించారట. అయితే ఆ భూమి అగ్రిమెంట్ సంబంధించిన విషయంపై మాట్లాడకుండా నారాయణ నాన్స్తున్నాడని దాన్ని డీలే చేస్తున్నాడు. కాబట్టి వీళ్ళకి నష్టం జరుగుతుంది, ఎంత అడిగినా డబ్బులు తీసుకున్నాడు, ₹1,00,00,000 డబ్బులు తీసుకున్నాడు. అడిగితే అటు పంచాయతీ ఇస్తలేడు, ఇటు డబ్బులు వెనుకకి ఇస్తలేడు, అటు భూమి ఇది చేస్తలేడు. కాబట్టి విసిగిపోయినటువంటి ఆ ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఆ కిడ్నాప్ చేసిన 2 కిడ్నాపర్లు ఇంటికి వచ్చి ఆయనకు ఫోన్ చేసి కిడ్నాప్ చేసిరు. వెంకటేషు ఇంకో వ్యక్తి సంబంధించి కారణమైన వెంకటేష్ దీనికి ప్రధానంగా దీంట్లో నారాయణ భూమికి సంబంధించిన ఏదైతే ఉన్నాడో ఆ వెంకటేష్ సంబంధించిన భూమి అది. దాంట్లో ఆయనతో పాటు ఇంకా 2 కలిసి మరి నా భూమి నాకు ఇది చేస్తావా లేక నా డబ్బులు ₹1,00,00,000 కట్టించుకున్నావు కదా మధ్యవర్తిగా ఉండి ఆ ₹1,00,00,000 ఇస్తావా, ఏంది నీ కథ అని చెప్పేసి కిడ్నాప్ చేసి బెదిరించే ప్రయత్నం చేశారు. ఇక ఆయన వాళ్ళ భార్య ఫిర్యాదుతోటి పోలీసులకు రంగం దిగి విచారణ చేసి 2 కిడ్నాపర్లను రిమాండ్కి పంపించారు. నారాయణను కూడా కొంత విచారణ చేస్తారు, అసలు ఏం జరిగింది, డీటెయిల్స్ ఏంది, పూర్తిగా లోతుగా దర్యాప్తు చేస్తున్నారని చెప్పేసి సిఐ మహేష్ కుమార్ గౌడ్ అయితే చెప్పిండు. ఇదిగా ప్రధానంగా ఈరోజు చూసుకుంటే అన్ని పేజీల్లో మనం గమనించిన ప్రధాన వార్తలు. ఒకసారి వెలుగులో ఇంకా డీటెయిల్గా ఏమైనా ఉన్నాయో చూద్దాం. కాంగ్రెస్ పార్టీలో అయితే ఫుల్ అది నడుస్తుంది, పదవుల పండుగ. దాంతోపాటే ఏముంది, ఈ అలిగినోళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ముఖాలు మార్చారు, వాళ్ళకు కూడా